అందరు ఎట్లురు మంచిగున్నారా? గీతమ్మ ముచ్చట కార్యక్రమానికి స్వాగతం. నేను మీ వైష్ణవి. ఇక షురూ చేద్దామా మన ముచ్చట్లు? గిలో చేతులు ఇరిగిపోను, గిలో కాలు పడిపోను, గిదేం పాడుగుణం రా. ఏడికేళ్ళు మోపైతున్నారో ఏమో కానీ ఆడవిల్లలు కనిపిస్తే పాపం చాలు ఎట్లయినా లొంగ తీసుకోవాలని గలీజ్ పనులు చేయిస్తారు. ఇగో గిసొంటి దుర్మార్గులు రోజు రోజుకు పెరుగుతురులా. రోజు ఏడనో ఒక ఆడోళ్ళ మీద గిసొంటి దౌర్జన్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఆఖరికి చిన్న పిల్లలను కూడా ఇడిసి పెడతలేరు గీ లుచ్చాగాలు. అరే ఆపదలో ఉన్న ఆడోళ్ళను కాపాడే పోలీస్ అనే గిసొంటి అఘాయిత్యాలు చేస్తే ఇక యాడికి పోవాలి, ఏం చేయాలి ఎప్పుర్రి? అవునులా, మనం పట్నం శివార్లున్న శంషాబాద్ పోలీస్ స్టేషన్లా కానిస్టేబుల్ పనిచేసే ప్రదీప్ అనే కామాంధుడు చాలా మంది ఆడపిల్లలను కూడా చెరబెట్టినట. అభం శుభం తెలియని మైనర్ ఆడపోరగాలను కూడా అసభ్యకరంగా ప్రవర్తించి ఫోటోలకు మార్ఫింగ్ చేసి వాళ్ళను లోవర్చుకుని శారీరకంగా వాడుకుండట. అంతేకాదుల్లో గాల వీడియోలు ఫోటోలు తీసి నేను చెప్పినట్లు వినాలని, లేకుంటే గీ ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టి బద్నాం చేస్తా అని బెదిరిస్తుండట. ఇగో గిట్లనే ఓ మైనర్ పిల్లని బెదిరించి 2 ఏళ్ల సంధి లైంగికంగా వాడుకుంటుండట. ఆమెకు గర్భం రాకుండా ఉండేందుకు ఏవోవో పసరు మందులు కూడా తాగిస్తుండట. ఇక గీ బాధలు భరించే ఓపిక లేక ఆమె కుటుంబ సభ్యులతో కలిసి షీ టీంను ఆశ్రయించింది గా బాలిక. గాల సాయంతో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సారును కలిసి జరిగిన ఘోరం అంతా వివరించింది. బోరుని ఏడ్చింది. గీ బట్టెవాజుగాడు ఇంతకుముందు రాజేంద్రనగర్, కొంపల్లి, కుక్కడ్పల్లి పోలీస్ స్టేషన్లో పని చేసిండట. ఆడగుణంగా గిసంటి పనులే చేసిండట. ఓ పోలీసు పెద్దసార్లు గిసంటోలను ఈడ్చిపెట్టకుండ్రి, మళ్ళోసారి ఈసంటి పనులు చేయకుండా కఠినంగా శిక్షించాలని కోరుకుంటురు మహిళా సంఘపోళ్ళు. 26 జూన్ సాయంత్రం ఫిర్యాదురాలు పోలీస్ స్టేషన్కి వచ్చి ఆర్జీఐఏఎస్లో పనిచేస్తున్నటువంటి కానిస్టేబుల్ గాజుల ప్రదీప్ అనే వ్యక్తి తన 4 సంవత్సరాలుగా ప్రేమిస్తున్నాడని చెప్పి పెళ్లి చేసుకోమని చెప్తే నాకు గత సంవత్సరం క్రితమే పెళ్ళి అయిందని చెప్పి పెళ్లి చేసుకోవాలని నిరాకరించినందుకు తను శారీరకంగా వాడుకున్నాడు అనే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. అటు కానిస్టేబుల్ని సంబంధించి పెళ్లి చేసుకోవాలన్నందుకు నా దగ్గర ఫోటోలు ఉన్నాయి, అవి ఉన్నాయని చెప్పి కూడా నివేదన నాకు వస్తే దాని గురించి అడిగినప్పుడు ఆ ఫోటోలు ఫేస్బుక్లో పెడతానని తెలియజేయడం జరిగింది. అట్టి విషయం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. నేరస్తుడైనటువంటి కానిస్టేబుల్ ప్రదీప్ని అదుపులోకి తీసుకున్నాను, అరెస్ట్ చేసి రిమాండ్ పంపుతాం. ఇది అమ్మాయి 17 ఇయర్స్లో ఉంది కాబట్టి పోక్సో కింద కేసు నమోదు చేయడం జరిగింది. పోక్సో యాక్ట్ కింద కేసు 2020 కానిస్టేబుల్ 2020 బ్యాచ్కి సంబంధించినటువంటి అతను గతంలో పేట్ బషీరాబాద్ పిఎస్లో పనిచేశాడు. ఇప్పుడు ప్రస్తుతం ఆర్జీఐ ఎయిర్పోర్ట్ వానమ్మ వానమ్మ రావమ్మ ఒక్కసారైనా వచ్చి పోవే వానమ్మ. అవు నిజమేనుల్లా, ఆనకాలం మొదలై నెల రోజులు అవుతున్నా కానీ చిన్న షిన్కు కూడా పడతలే. ఎండాకాలం వచ్చినప్పుడు అప్పుడప్పుడు అన్న వడ్డ వానలు ఇప్పుడైతే మొత్తానికే ముఖం షాటేసినాయి. అబ్బా, మొదట్లా ఆనలు మంచిగానే ఊరించినాయి. వాతావరణ శాఖ ఆఫీసర్లు కూడా ఈసారి వానలు మంచిగా పడతాయని చెప్పేసరికి సంబరపడ్డ రైతన్నలు నాట్లేసేందుకు అన్ని భూములను సిద్ధం చేసిర్రు. కానీ ఇప్పటికీ కూడా సరైన వానలు పడకపోయేసరికి రంది ఎందుతుర్రులా. గంగమ్మ తల్లి కరుణ కోసం రకరకాల పూజలు ఎత్తురు, వరుణదేవుని వేడుకుంటురు మన రైతన్నలు. అవును నిజమేనుల్లా, జోరు వాన పడుతుంది అనుకుంటే మొగులైతుంది కానీ వాన అయితే పడతలేదు. ఆడీడ చిన్న చినుకులు పడుతుండే తప్ప పంటలకైతే సరిపడే వానలు మాత్రం పడతలేవు. ఇగో గిందుకోసమే ఊళ్ళల్లో అన్నదాతలు అందరు కలిసి రకరకాల పూజలు ఎత్తురబ్బా. కొన్ని ఊళ్ళల్లో అయితే గంగకెళ్ళి నీళ్లు తెచ్చి ఊరంతా ఊరేగిత్తురు. గా నీళ్ళతోటి గ్రామదేవతల విగ్రహాలకు కూడా అభిషేకం చేసి పూజలు ఎత్తురు. ఇంకో జాగలైతే కప్పలకు పెళ్ళిళ్ళు చేసి ఆ జంటను కట్టెగట్టేసి పూజలు ఎత్తురు. ఆ తర్వాత వాటిని గడపకు తిప్పి నీళ్లు పోసి అభిషేకం చేస్తురు. కొన్ని జాగలలా వరదపాశం అనే కార్యక్రమం కూడా ఎత్తురులా. అంటే
గా ఊళ్ళో ఉండే గుడిలో పూజలు చేసి పెద్ద గిన్నెల పాయసం వండుతారు. పాయసం ఉన్న గా గిన్నెను తీసుకుపోయి దగ్గరున్న గుడి మీదకో లేక అడవులకో తీసుకుపోతారు. ఆడ ఓ పెద్ద రాయి మీద గీ పాయసాన్ని పోసి అందరు నాలుకతో తీసుకొని తింటారు. గిట్ల చేస్తే వానదేవుడు కరుణించి వర్షాలు బాగా పడతాయని నమ్మకమట. ఓ వానదేవుడా, ఇప్పుడన్నా జరంత కరుణించి మా భూమి మీదకి రావయ్యా అని ఏడుకుంటారు రైతన్నదంతా. రైతుల కోసం వర్షం పడకొచ్చింది, ఇత్తనాలు పెట్టి మొత్తం ఎదురు చూపులు చూస్తున్నాం. కాబట్టి గ్రామ దేవతల కన్నా నీళ్లు పోస్తే 5 రోజులు వర్షాలు పడతాయని మా యొక్క భావనతోని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. వీడిసి ఆధ్వర్యంలో గ్రామ పెద్దలు వీడిసి తరపున అందరు గ్రామ సహకారంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. లేగాం గ్రామం వీడిసి కమిటీ ఆధ్వర్యంలో నీళ్లు పోసే కార్యక్రమం చేపడుతున్నాం. ఎందుకంటే రైతులకు వర్షాలు పడకపోవడం వల్ల ఆందోళన చెంది దేవుళ్లకు పూజలు చేస్తే భావనతోటి మంచి కలగాలని, మంచి చేకూర్చాలని దేవునికి ప్రార్థిస్తూ మేము ఈ కార్యక్రమాన్ని చేకూరుతున్నాం. షెడ్డీ గ్యాంగు, బీహార్ గ్యాంగు, ఆయిల్ గ్యాంగు గిట్లా రకరకాల పేర్లతోటి ఊళ్ళలో కత్తున్న దొంగలు దొరికిన కాడికి దోసుకొని పోతురులా. గీ మధ్యకాలంలో అయితే దినాము యాదవ్ ఓ దగ్గర దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. ఎట్లా వస్తారో ఏడికేలు వస్తారో తెలియదు కానీ తాళాలున్న ఇండ్లకు సూటి పెడుతురు. మెల్లగా గోడలు దూకుడు, ఇంటి తాళం వలగొట్టి లోపలికి సొచ్చుడు, బీరువాలలో దాచుకున్న సొమ్మంతా దోసుకొని పోవుడు. అరే ఈ ఇంటికి తాళం వేసి గిట్లా బయటికి పోయినామో లేదో కానీ ఇల్లంతా గుల్ల ఎత్తురులా గీ దొంగోళ్ళు. అవునుల్లా, మొన్న ఓ ఇంట్లోకి వచ్చిన దొంగలు ఇంటి ఓనర్లనే మీరెవరు అని నిలదీసి మరీ షోరీ చేసిరట. గా మధ్య గోడ దూకి లోపలికి వచ్చిన దొంగలు ఇంటి తలుపులు వగలగొట్టడానికి పడరాని పాటలు పడ్డారు. ఇగో నిన్నైతే ఓ ఇంట్లోకి దూరిన దొంగలు ఇంట్లోలను ఒక అర్రల బంధించి నగదును దోచుకుపోయిరట. ఇవాళ నిజామాబాద్ జిల్లా బోధన్ నచన్పల్లిలో ఉండే చంద్ర కుటుంబం హైదరాబాద్లో ఉండే కొడుకు ఇంటికి పోయి నిన్న రాత్రికి తిరిగి వచ్చిందట. గాలు ఇంటికి వచ్చి చూసేసరికి ఇంటి తాళాలు వగిలిపోయి తలుపులు తెరిచి ఉన్నాయట. అనుమానం వచ్చి పోలీసులకు చెప్పడంతో వాళ్ళు వచ్చి చూసిరు. ఇంకేముంది, తాళాలు వలగొట్టి ఇంట్లోకి దూరినగా దొంగలు బీరువాలను ధ్వంసం చేసి 12 తులాల బంగారం, 30 తులాల వెండి, 40,000 పైసలను ఎత్తుకుపోయిరట. మీరు ఏడికైనా పోతే ఇంట్లో బంగారము, పైసలు గట్లనే విలువైన సామాన్లు ఏ ఉంచకుర్రి, మాకు ముందుగాల సమాచారం ఇయ్యురి అని పోలీసులు నెత్తి నోరు మొత్తుకొని చెప్పినా కూడా గింత లాపర్వా ఎట్లా ఎత్తురు అని అంటురంట. మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండురుల్లో. మీరు ఏడికైనా పోతే విలువైన వస్తువులేవి ఇంట్లో ఉంచకుర్రి. సారు, మేము గీ ఊరికి పోతున్నాం, గిన్ని రోజులకు మళ్ళొస్తామని పోలీసులకు కూడా చెప్పి పెట్టుర్రి. నా పేరు సోము నాగచంద్ర. మేము హైదరాబాద్లో ఉంటాము. మమ్మల్ని చూడడానికి మా అమ్మ మే 23వ తేదీ హైదరాబాద్ వచ్చింది. అప్పటి నుంచి మేము ఇంటి దగ్గర లేము. నిన్న అంటే జూన్ 26వ తేదీ నైటు ఇంటికి రాగా డోరుకి ఉన్న తాళం పగలగొట్టుంది. లోపలికి వెళ్ళి చూస్తే బీరువా కూడా పగలగొట్టుంది. మేము దాచుకున్న బంగారము సుమారు 12 తులాలు, వెండి సుమారు 35 తులాలు, నగదు 40,000 కనిపించలేదు. సీసీ కెమెరాల్లో చూడగా ఇవి 18వ తేదీ రాత్రి 12:55 జరిగినట్టు తేలింది. వెమ్మటే సమీపున్న పోలీస్ స్టేషన్లో ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. సారు బాగా బిర్రు మీద ఉన్నాడట. పార్టీ మారుడు పక్కేనట. అబ్బో, ఎవ్వరు చెప్పినా ఇంటలేడుల్లో గా పోస్టు గుడంగా రాజీనామా పెడతాడట. పొద్దున గా పార్టీ పెద్ద లీడర్లు ఫోన్ చేసిరట. ఇప్పుడున్న పార్టీ ఈడ్చి గా పార్టీలకు పోతాడట. హే,
గివన్నీ ఉత్తముచ్చట్లే. సార్ ఏడికోడు, గిదే పార్టీలో ఉంటాడు. సార్కు ఏదో పెద్ద పోస్టే ఇస్తారట. ఇగో మన జగిత్యాల కాంగ్రెస్ లీడరు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సారు గురించి ఓ 3 రోజుల సంధి గిట్లనే ఆర్తలొస్తున్నాయి. మరి అసలు ముచ్చటేందంటే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సారు కారు టైర్ పంచర్ చేసి షేయి షెంతకు చేరుతుండగా ఇగో గీ ముచ్చట ఎన్నో ఏళ్ల సంధి గానే ఉన్న మన షేయి పార్టీ పెద్ద లీడరు జీవన్ రెడ్డి సార్కు అస్సలు నచ్చలే. చల్, ఎన్నో ఏళ్ల సంధి నాకాయనకు పడతలేదు. ఎన్నికలలో కూడా మేము సై అంటే సయ్యమని కొట్లాడినాం. ఇప్పుడు గైనని తీసుకొచ్చి మన పార్టీలో చేర్చుకుంటే ఎట్లా అని నారాజయ్యిండు గా సారు. మీరు ఆయనతోనే పని చేయించుకోర్రి, నాకు పదవద్దు పార్టీ వద్దు అని అలిగి కూర్చున్నాడట. ఇగో గప్పటి సంధి కాంగ్రెస్ లీడర్లు జీవన్ రెడ్డి సార్ను బుజ్జగించే పనుల పడ్డరులా. గీ మధ్యలోనే జీవన్ రెడ్డి సారు నిర్ణయం మీద పూటకో వార తినబడుతుంది. ఇక గా ముచ్చట్లన్నీ బంద్ అవుతాయుల్లో. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్తో పాటు మంత్రులు, గా పార్టీ ఢిల్లీ లీడర్లు, పార్టీలా బాగా పతారం ఉన్న నాయకులు జీవన్ రెడ్డితోని మాట్లాడి సల్లబుచ్చిండ్రు. ఇంకేముంది, నాకు పదవులు ముఖ్యం కాదు, ఎప్పటి సందో గీ పార్టీలనే ఉంటున్నా, గిప్పుడు కూడా గిదే పార్టీలో ఉంటా అని ఖరాఖండిగా చెప్పిండట. జరిగిన పరిణామాలు ఏదైతుందో కొంత మాకు స్థానికంగా మనోస్తాపానికి గురి కావటం, ఆవేదనకు గురి కావటం జరిగిన మాట వాస్తవం. ఏదైనా కానీ ఏదైతుందో భవిష్యత్తులో ఏ పరిస్థితులు కూడా కార్యకర్తల యొక్క మనోభావాలను గౌరవించడం, వారి యొక్క ఇంట్రెస్ట్ ఏదైతుందో ప్రొటెక్ట్ చేయటం ఖచ్చిత బాధ్యత జరుగుతుంది. ఇలా క్యాడర్ ఈజ్ ప్రైమ్ ఫర్ ఎనీ పొలిటికల్ పార్టీ. వీళ్ళు ఇంతకాలం ఏదైతుందో పార్టీలో పెట్టినటువంటి ఒక కార్యకర్తల యొక్క మనోభావాలని కానీ వారి యొక్క ఆవేదన కానీ తప్పకుండా పరిగణలోకి తీసుకుంటాం. భవిష్యత్తులో వాళ్ళ జగిత్యాల నియోజకవర్గమే కానీ ఇక్కడే కానీ వీళ్ళ పార్టీకి అండగా నిలిచినటువంటి వారిని తప్పకుండా కాన్ఫిడెన్స్లోకి తీసుకొని వారి ఆలోచనకు అనుగుణంగానే ముందు కూడా జరుగుతుందని చెప్పి ఇప్పుడు బడిలో చదివే పోరగాలు చక్కగా చదవకపోయినా, సార్ చెప్పిన హోంవర్క్ చక్కగా వేయకపోయినా, పాఠాలు వినకుండా దోస్తులతోని లొల్లి చేసినా పంతులు ఏం చేస్తారు? గా పోరగాలను బెదిరించుడో, తొడపాశం పెట్టుడో, ఈపుల 2 సరుసుడో చేస్తారు. పోరలు వినకుండా బాగా లొల్లి చేస్తే కొంచెం సేపు అర్రలేసి భయం పెట్టేటోళ్ళు. కానీ పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పే మాస్టరే తప్పు చేస్తే ఏం చేస్తారులా? ఇగో గీళ్ళైతే గిట్ల చేసిరు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత ఇల్లందు పట్నంలో ఉన్న చిన్న స్కూల్లో పనిచేసే సుధాకర్ అనే సారు పిల్లల మీదికి కస్సు బుస్సుమంటుండట. నోటికొచ్చినట్టు బూతులు మాట్లాడుతూ గా చదువుకునే పోరగాలను తిడుతుండట. అప్పుడప్పుడు మద్యం తాగి బడికత్తుండట. గీ ముచ్చట తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు గురువారం బడికి పోయి గా సారును నిలదీసిరట. పిల్లలకు పాఠాలు చెప్పి మంచి బుద్ధులు నేర్పించేది పోయి గిట్ల బూతు పురాణం చెప్తావా? మా పిల్లలను గిందుకోసమేనా మేం బడికి పంపుతున్నామని మనిషికో దిక్కు అరుచుకురట. మరి గా సారు ఏమనడో ఏమో గాని కోపంతో ఊగిపోయిన తల్లిదండ్రులు సార్ను ఒక రూమ్లో ఉంచి బయటకెళ్ళి తాళం పెట్టిరు. 2 గంటల తర్వాత ముచ్చట తెలుసుకున్న విద్యాశాఖ ఆఫీసర్లు గా బడికొచ్చి తల్లిదండ్రులతో మాట్లాడి సారును బయటకు తీసుకొచ్చిరుల్లో. అయినా పిల్లలు అల్లరి చేస్తే మెల్లగా మందలించాలే గాని గిట్లా బూతు మాటలతోని తిట్ల పురాణం చదువుడేంది సారు అంటూరు గీ ముచ్చట చూసిన వాళ్ళంతా. మా కాంప్లెక్స్ పరిధిలో ఉన్నటువంటి ఎంపీపీఎస్ ఓల్డ్ ఇల్లందు అనేటువంటి స్కూల్లో ఒక డిస్టర్బెన్స్ జరిగింది, ఉపాధ్యాయుడిని బంధించారు అనేది ఎంఈఓ గారి ద్వారా సమాచారం తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత తెలిసినటువంటిది తాగి వచ్చాడు, పిల్లల్ని అబ్యూసివ్గా మాట్లాడారు అనేటువంటి పేరెంట్స్ నాకు ఇవ్వడం జరిగింది కంప్లైంట్. ఈ కంప్లైంట్ని ఆధారంగా చేసుకుని నేను ఫర్దర్ చర్యలకి పై అధికారులకి నివేదించడం జరిగింది.
మా ఇంటి పక్కన ఉండే పిల్లగాడు నిన్న పొద్దుగాల ఏదో పని పడ్డదని బండి తీసుకొని బయటకు వచ్చినట. చాలా దూరం పోయేది ఉందని చెప్పి దగ్గరలో ఉన్న పెట్రోల్ పంపుకు పోయి పెట్రోల్ కొట్టించుకున్నట. కానీ జర్రంత ముందుకు పోగానే బండి సతాయించుడు షురు చేసిందట. జట్కరించుకుంటా బంద్ అవ్వకుండా షాల్ అవ్వకుండా ఆగిపోయిందట. అరే గిట్లెందుకు అవుతుందబ్బా, గిప్పుడే కదా పెట్రోల్ కొట్టిపిత్తి అని గా పిల్లగాడు పరేషాన్ అవుతున్నట. ఎందుకైనా మంచిదని పెట్రోల్ పైపును బయటకు తీసి చూస్తే నోరెళ్ళ పెట్టుకున్నట. ఎందుకంటారా, గా పైపులకెళ్ళి పెట్రోల్ బదులు నీళ్లు బయటకు వచ్చినాయట. ఇంకొంచెం సేపు చూద్దామని చెక్ చేస్తే గట్లనే నీళ్ళు వచ్చినాయట. అరే గిట్లెట్లా అని బండేసుకొని గా పెట్రోల్ పంపు దగ్గర పోయిండట. అయితే గా పంపు కాడికి మా పిల్లగాడు పోయేసరికి 4-5 గిట్లనే అయిందని లొల్లి ఎత్తురట. అవు ఇది నిజమేనులా. అసలు ముచ్చటేందంటే ఆదిలాబాద్ మంచిర్యాల జిల్లాలోని లక్సటిపేట పట్టణంలో ఉన్న ఓ పెట్రోల్ పంపుల పెట్రోల్ బదులు నీళ్ళు వచ్చినాయట. చల్ గిట్లెట్లా కల్తీ పెట్రోల్ అమ్ముతున్నారు, మా బండ్లన్నీ ఖరాబ్ అవుతున్నాయని పెట్రోల్ పోయించుకున్న వాళ్ళంతా ఆడికొచ్చి లొల్లి ఎత్తురట. ముచ్చట తెలుసుకున్న గా పంపు యాజమాని బండోళ్లతోని మాట్లాడి గిట్లా మా తప్పేం లేదు, ఏదో పొరపాటు జరిగినట్లుందని చెప్పారు. పెట్రోల్ పోయించుకున్న వాళ్ళందరికీ పైసలు వాపస్ ఇస్తామని, ఖరాబ్ అయిన బండ్లను కూడా మేమే మంచిగా చేపిస్తామని మాటిచ్చిండట. అయితే గీ పట్నంలో చాలా పంపులలో గిట్లనే మోసం ఎత్తురు. పెట్రోలు తక్కువ వస్తుందని ఆఫీసర్లు చక్కగా తనిఖీలు చేయాలని కోరుతుర్రు బండ్ల ఓనర్లు. మీరు కూడా రోజు పెట్రోల్ పోసుకునే పంపుల కాడ అంత చక్కగా ఉన్నదా లేదా, ఏమన్నా ఎడ్డం తెడ్డం జరుగుతున్నదా అని చెక్ చేసుకోర్రి. మరి లక్షపేటలో ఉంటా, పొలాలకి వెళ్ళి పోతా, చేనులకు పోతా, రోజు 100 రూపాయలు కొట్టించుకుంటూ పోతా. రోజు 100 ఇవాళ 100 కొట్టగానే నీళ్ళు వెళ్ళాక మరి ఏంది నీళ్ళు వెళ్ళాక ఇంకో పూర వచ్చింది, ఇంకో పూర వెళ్ళినాయి. ఇట్లే 5-6 నెలలు పోతే నాకు నిన్నడుండే బండి సతాయిస్తాను. మెకానిక్ దగ్గరికి తీసుకుపోయినా, మెకానిక్ దగ్గర తీసుకపోతే అన్న నీళ్ళు వెళ్ళాయని నీళ్ళు చూపించాడు. నీళ్ళు చూపించాక అవి ఏ కొన్ని వచ్చినాయో అని మనం అనుకున్నాం. మళ్ళీ రోజు బండి డూకు అని కూడా 2 రోజుల పూట అట్లా పోతున్నాం. పోయే వరకు ఇవాళ తీరే టైంకు కథ తీరికి వచ్చే వరకు దాని కథ బయటపడ్డది. అది కథ. నా ఇంజన్ కూర్చుందో మరి ఇంజన్ ఏం పోయిందో 10 మంది కైకిలోలు వచ్చి చేయను ఉన్నారు, పత్తి పెట్టేది ఉండదు. ఆ 10 మంది కైకిలోలు అల్లానే గంగర పోతాను, పచ్చి కొట్టేది ఉంటే నేను ఎద్దు కిరాయి కట్టుకొని వ్యవసాయం చేసుకుంటాను. ఇప్పుడు ఆ కిరాయానికి 3-4 వేల రూపాయలు ఇవ్వాలి. ఇప్పుడు ఈ పరిస్థితి, బండి ఈ పరిస్థితి, నేను దూరం పోయి వెలుగనూరు పోవాలా, రోజు వెలుగనూరు పోయి పంపులు వేసుకొని పొలాలకి చూసుకొని పత్రాలకి చూసుకొని. ఇప్పుడు నా పరిస్థితి ఏంది, ఈ బండి 56,000 పెట్టి 70,000 పెట్టి బండి తీసుకుంటే నా పరిస్థితి ఏంది? ఇప్పుడు బండి ఇంజన్ కూర్చుంది, ఇప్పుడు ఏం చేస్తుంది? ఇదేంటి, ఇది న్యాయమేనా? ఇది ఇంత న్యాయం ఉంటుందా? మన దేశ రాజధాని ఢిల్లీలో మొన్నటిదాకా ఎట్లుండే ముచ్చట, ఎడారి గుర్తొచ్చేటట్లు ఎండలు మండినాయి. ఒక్కో రోజైతే 50 డిగ్రీలు కూడా దాటి సుర్రుమన్నాయి. ఈ ఎండలకు తట్టుకోలేక చాలా మంది పిట్టల తీరుగా రాలిపోయిర్రు. చిన్న పోరగాలను ముసలోళ్ళను బయటకే రానియలేదు. ఆఖరుకు తాగే నీళ్లుగా దొరకక గాడుండే జనం గిలగిల కొట్టుకురు. నల్లలల్లా వచ్చే నీళ్లు తాగేటందుకే వాడాలి. గా నీళ్లతోని బండ్లు కడిగినా, ఇల్లు తుడిచినా, ఆకిట్లా అలుకు చల్లినా, వేరే ఏ పనికి వాడినా జరిమానా చేస్తామని సర్కారోళ్ళు హెచ్చరించే కాడికి వచ్చింది పరిస్థితి. కానీ ఇప్పుడు సీను మారిందుల్లో. అవునుల్లో 2 రోజుల సంధి ఢిల్లీలో ఆగకుండా పొట్టు ఆనలు దంచుతున్నాయి. నీటి బొట్టు దొరకక అల్లాడిన ఢిల్లీ ఇప్పుడు గా నీళ్ళలోనే మునిగిపోయింది. రోడ్లు, పార్కులు, ఖాళీ జాగలు, బస్టాండ్లు, గ్రౌండ్లు, యాడ యూతే ఆడ అన్ని నీళ్ళే. ఆఖరికి గీడున్న ఎయిర్పోర్టుల నుండి పోయే విమానాలను కూడా రద్దు చేసే పరిస్థితి వచ్చింది. ఢిల్లీ రోడ్ల మీద మొన్నటిదాకా నీళ్లు వారక నాలలన్నీ యాడికాడ మూసుకుపోయినాయి. సర్కారోళ్ళు వాటిని పట్టించుకోలేదు. గిందుకే గిట్లైందని గుస ఎత్తురు ఢిల్లీ పబ్లిక్. ఏమైనా ఢిల్లీలో ఏం జరిగినా విచిత్రమేనులా. అటు సకాలంలో గాలి ఖరాబై, అటు చలికాలంలో గాలి ఖరాబై దమ్ము తీసుకునుడే కష్టమవుతుంది. ఇటు ఎండలు కొడితే సుక్క నీరు దొరకది. ఇక ఆనలు పడితే గిట్ల కాబట్టే. గీడ ఇంకో ముచ్చట ఏందంటే, మన దేశ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, ప్రతిపక్ష లీడర్లు,
సైన్యాధికారులు గా రాష్ట్రపు ముఖ్యమంత్రి వాళ్ళ మంత్రులు ఎంపీలు పెద్ద పెద్ద ఆఫీసర్లు అందరూ గీడనే ఉంటారులా. అయినా గీడ గిట్లెందుకు ఉంటుందో గా దేవునికే తెలవాలి మరి. గియాల ఓ 2 ముచ్చట్లకు ముందు ఓ మాస్టర్ గురించి ఒక ముచ్చట చెప్పినమబ్బా. బడికొచ్చే పోరగాళ్ళను బూతు మాటలతో తిట్టి వాళ్ళతో పాటు గాల తల్లిదండ్రుల కోపానికి గురైండని. ఇగో గీ ముచ్చట జుడా ఒక సారు గురించెనులా. ఫస్ట్ చెప్పుకున్న ఆర్తల గా సారు మాకొద్దని పిల్లలంతా లొల్లి చేస్తే గీడనేమో బదిలీ అయి సారు పోతుంటే మాకు గా సారే కావాలని అడ్డం పడ్డ పోరలు ఎక్కెక్కి ఏడ్చుకుంటే మరి గా సారును చుట్టుముట్టిర్రు. అవునుల్లో గిది నిజమే. మన సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం పోలుమల్ల గ్రామంలో ఉన్న సర్కారు బడిలా తెలుగు పాఠాలు చెప్పే సైదులు ఆడి నుంచి వేరే బడికి బదిలైండు. గురువారం బడికి వచ్చి ఒక్కసారి అందరిని కలిసి పోదామని గా సైదులు సారు వచ్చిండు. అందరితోని మాట్లాడి పిల్లలందరికీ చాక్లెట్లు వంచుకుంటా బయటకు పోతుంటే పోరగాలకు పానం ఆగలేదు. గీసారు గీడ పని చేసిన రోజులల్లా పిల్లలను బాగా చూసుకునేటోడట. పాఠాలు మంచిగా ఎప్పుడే కాదు పిల్లలతోని ఒక దోస్తు లెక్క కలిసి ఉండేటోడట. ఎవరికి ఏ కష్టం వచ్చినా గైన సొంత పిల్ల లెక్కనే తోడుగా ఉండేటోడట. గసొంటి మంచి సారు గీడికెళ్ళి పోతుంటే పిల్లలు ఎక్కెక్కి ఏడ్చుడు సురు చేసిరు. సారు మీకు దండం పెడతాం, మీరు ఈడికెళ్ళి పోవద్దు, గీడనే బడిలో మాకు పాఠాలు చెప్పాలి అనుకుంటా గా సారు కాళ్ళ మీద పడ్డరు. పాపం గా సారు ఎంత బుజ్జగించినా వినకుండా పిల్లలందరూ చుట్టుముట్టి ఒక్క తీరుగా ఏడ్చుడు. నిజమే మరి, పిల్లలు ఏది మనసులో దాచుకోరు. వాళ్ళకు నచ్చకపోతే ఎంత కోపం చూపెడతారో మనసుకు నచ్చినోళ్ళను గుండెల్లో పెట్టుకొని చూస్తారు. ఏమైనా గింతమంది పిల్లల మనసుల ప్రేమ సంపాదించుకున్న గా సైదులు సారుకు మన గిదబ ముచ్చట తరఫున కోటి దండాలబ్బా. ఇక చూసిరు కదా నుల్లా, గివి గియాల్టి గిదబ ముచ్చట్లు. మళ్ళీ మరిన్ని ముచ్చటతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు శనార్థులు.